పెద్దలకు గౌరవనీయులైనటువంటి మన నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మారెడ్డి సార్ గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ చాంబడలో కౌన్సిలర్గా కాంటాక్ట్ చేయబోతున్నా మన రహమాన్ తమ్ముడి కొడుకు తమీం ఈరోజు ఈ యొక్క రంజాన్ పద్ధతులను ముఖ్యంగా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా పేరు కలిసిన పెద్దలు జగదీష్ రెడ్డి గారు, మన ఎక్స్ చైర్మన్ కైప రాముడు గారు, పెద్దలు రాజారాం గారు, కత్తి శంకర్ గారు, మన సత్యనారాయణ గారు మరియు సలాముల గారు మరియు వేదిక నుంచి పెద్దల గారికి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే ఇప్పుడే మన సలాముల్లా ఒక చాన్బాడ విషయాన్ని ఈ యొక్క చారిత్రాత్మకమైన ఈ యొక్క వార్డు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంతమందో నాయకులు ఇక్కడి నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మన వైఎస్ఆర్సీపీ సంవత్సరం ఈరోజు మనం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం సందర్భంగా ముఖ్యంగా మళ్ళీ ఇక్కడి నుంచే మనం ఈరోజు జరపడం చాలా సంతోషం విషయం. ఎందుకంటే ఎందుకో ప్రతిష్టాత్మకమైన ఈ వార్డు, ఆ వార్డు మళ్ళీ ఇక్కడనే మనం సంవత్సరం ఫంక్షన్ చేసుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా మన అధిష్టానం నుంచి కూడా ఆదేశాల మేరకు మనకు వద్దు, ఇది ఒక కరోనాలో మనం చేసుకుంటూ మన ప్రజలకు సాయం చేయాలి, ప్రజలతో మనం ఉండాలి, ప్రజలతో కలిసండి, మనము గెలిచి మనం ఇవన్నీ చేసుకోవడం మంచిది కాదు అనే ఉద్దేశంతో మన అధిష్టానం మేరకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆదేశించారు. ఇదే ఇంకొక పార్టీ అయితే ఎంతో హంగామా చేసుకునేవాళ్ళు, కానీ మన నాయకుడు ప్రజలతో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ మనం ఏం చేయొద్దు, ప్రజలకు చూపండి, ప్రజలకు సహాయం చేయండి అనే ఉద్దేశంతో ఈరోజు కూడా మనము ఈ యొక్క సేవా కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు తెలుసు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసినాడో ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాలకు కూడా మాట తప్పకుండా అది ప్రతి విషయంలో కూడా అమలు చేయడం జరుగుతుంది. నిన్ననే ముఖ్యంగా మీకు తెలుసు, నిన్న దాదాపు 900 నుంచి 1000 కోట్ల రూపాయలు నిన్న ఎంఎస్ఎంఈ వాళ్లకు ఈ యొక్క ఎప్పటి నుంచో దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి పెండింగ్ ఇన్సెంటివ్స్ అన్ని కూడా ఇప్పుడు నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎంఎస్ఎంఈ కానీ మిగతా డెవలప్ అయితేనే అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయి అనే ఉద్దేశంతో కూడా ఎప్పుడో 10-15 సంవత్సరాల నుంచి పెండింగ్ కూడా ఈ రోజు నిన్న క్లియర్ చేయడం జరిగింది. అది ఒక్కటే విషయం కాదు, ప్రతి విషయంలో కూడా టైలర్స్ కానీ, వార్మర్స్ కానీ, అన్ని రిక్షా వాళ్ళకి కానీ, ఆటో వాళ్ళకి అన్నింటిలో కూడా ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళకు కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మన గవర్నమెంట్ మాటలు గవర్నమెంట్ కాదు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తాడో మాట తప్పకుండా ఏదైతే చెప్తాడో కూడా ఖచ్చితంగా మన గవర్నమెంట్ చేస్తాము. నేను కూడా ఆయన సలహా మేరకు ప్రతి విషయంలో కూడా ప్రజలతో కూడా మదైక్యం ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో కూడా మా రవిచంద్ర కిషోర్ రెడ్డి కానీ మేము కానీ ప్రజల కోసమే మేము ఉన్నాము. మాకు సెల్ఫీస్ అవసరం లేదు, మేము వీలైనంత వరకు ప్రజలతో కలసాలి, ప్రజలతో సహాయం చేయాలని తప్ప మాకు సెల్ఫీస్ సంపాదించుకున్న ఆశ లేవు, వీలైనంత వరకు సహాయం చేయాలని తెలుస్తాం. కాబట్టి ముఖ్యంగా ఒకటే చెప్పేది, ఈ రంజాన్ పండుగ అనేది ముఖ్యంగా ముస్లింస్ చాలా ఇంపార్టెంట్. కానీ ఈ రంజాన్ పండుగ ఈ విధంగా మనకి ఎప్పుడు ప్రపంచంలో కూడా మనకి ఈ విధంగా వస్తుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయము. కానీ ఏది ఇచ్చినా కానీ మన మంచికే. దీనివల్ల కొద్దిగా జాగ్రత్తగా మన హెల్త్ కాపాడుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కూడా మన ఆరోగ్యం ముఖ్యం. ఎంత సంపాదిస్తాం మనం ఏం చేయలేం, ముందు మన ఆరోగ్యం బాగుంటేనే మన డబ్బులు ఉపయోగపడతాయి. కాబట్టి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మన జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు మీకు, మొత్తం మన ఇండియాలోనే ఆదర్శమైనాడు. ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు, ఈ యొక్క COVID-19 వైరస్ అనేది ఇది ఒక కామన్, మనం ఏం చేయాలి లేదు, మన దాంతో సహజీవనం చేయాల్సిందే అని మొదటి నుంచి కూడా ఫస్ట్ చెప్పినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఈ ఇండియా అంతా వాడు మెంటల్ లైఫ్ ఏమన్నా మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శించారు. కానీ ఇప్పుడు మొత్తం ఇండియా అంతా దీన్నే ఫాలో అవుతున్నారు. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఇవన్నీ పసిగట్టి ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ విధంగా బాగుంటుంది కూడా ఆయన ముందే పసిగట్టడం జరిగింది. కాబట్టి ఎంత విజనరీ లీడరో మనకు తెలుసు. దీన్ని బట్టి ఆయనకి ఎంత విజన్ ఉంది, ఎంత విజనరీ లీడరు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఆయన ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకోవాలి, మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలోనే మొదటి స్థానం తీసుకున్న ఉద్దేశంతో ఆయన
చిన్న విధాలుగా తపన పడుతున్నాడు. కాబట్టి మనం అంతా కలిసి మనం కోఆపరేట్ చేసుకుంటే డెఫినెట్ కూడా మనం మన ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా స్కోప్ ఉంది మన ఆంధ్రప్రదేశ్. స్కోప్ ఇండియాలో ఎక్కర్లేదు. ఆ స్కోప్ మన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మీకు తెలుసు, ఈ మధ్యనే పోతేడుపాడు 80,000 క్యూసెక్ల నీళ్లు కూడా మనం తీసుకురావడం అనేది ఆయన యొక్క చిన్న విషయం కాదు. అది అంతకుముందు మన రాజశేఖర రెడ్డి గారు 10,000 క్యూసెక్ నుంచి 40,000 క్యూసెక్లు చేసిన, 40,000 క్యూసెక్ నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 80,000 క్యూసెక్ చేస్తున్నారు. కాబట్టి మనకు రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి మనం అంతా ఇబ్బంది లేదు. ఇప్పుడు కొంతమంది చాలా ఇబ్బంది. దయచేసి ఒక్కటే చెప్పేది, ప్రతి వాళ్ళకు కూడా, ప్రతి కార్యకర్తలు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, ఎంతమంది బీదోళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటి పక్కన చాలా మంది బీదోళ్ళు ఏం లేని వాళ్ళు ఉన్నారు. వీలైనంత వరకు వాళ్ళకు సాయం చేయండి. ప్రతి ఇంటి పక్కన ఉండే వాళ్ళకు మనం మానవ సేవ మాధవ సేవ. కాబట్టి దయచేసి మీరు ఆ ఇంటి పక్కన ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మనం సేవ చేస్తూ కూడా మనకు దేవుడు మనకు సాయం చేస్తారు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా సమీం ఈరోజు ఈ యొక్క మన రంజాన్ కిట్లను ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషంగా విషయము. ఎందుకంటే నాకు మన నవమాన్ సాబ్ మొదటి నుంచి దాదాపు నేను 85 సంవత్సరం నుంచి 1985 నుంచి కూడా సార్కు పరిచయం. ఎందుకంటే నేను 85లో ఇక్కడ ఉద్యోగానికి వచ్చినాను యాజ్ ఏ సైంటిస్ట్గా వచ్చినప్పుడు సార్ ఇది మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు. మా యూనివర్సిటీ కూడా సార్ ఇప్పుడు మేము ఇన్వైట్ చేసినాము. అప్పటి నుంచి కూడా సార్ నాకు పరిచయము. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ సంవత్సరం కంప్లీట్ చేసి ఇందులో చాందవాడ చాందవాడ కూడా మంచి తీర్థగలిగిన చాందవాడలో ఈరోజు సంతోషము. ఈరోజు మన ముఖ్యంగా సమీం ఈ యొక్క రంజాన్ తుఫాను అందరికీ అందజేయడం చాలా సంతోషకర విషయము. కాబట్టి ఈ యొక్క చాందవాడ ప్రజలు మన సమీం వచ్చే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి మొత్తం 42 వార్డులు కూడా మనము గెలిపించుకొని మనము జగన్మోహన్ రెడ్డికి మన ప్రజెంటేషన్ చేస్తే మనం కూడా నంద్యాలకు ఒక తెలియజేస్తూ ఈ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ కరోనా వ్యాధితో చాలా బాధపడుతున్నారు. మనమందరికీ కూడా తెలిసిన విషయమే. దాదాపు 3,37,000 మంది ప్రపంచ దేశాల్లో కూడా మరణించడం జరిగింది. కానీ మన భారతదేశం 130 కోట్ల జనాభా నుంచి కేవలం 3,700 మాత్రమే మరణాలు సంభవించాయి. దీన్ని ముందు జాగ్రత్త చర్యగా మన నరేంద్ర మోడీ గారు శ్రద్ధ తీసుకోవడం వల్ల ఈరోజు మన దేశాన్ని కాపాడడం కూడా జరిగింది. ఇటువంటి మహోన్నత వ్యక్తి ఎవరు కూడా ఉండరని చెప్పేసి నేను చెప్తున్నాను. వారి ఆదేశించడమే ఈ దినము మార్చి 22వ తేదీ లాకౌట్ ప్రకటించడము. ఈ రోజు వరకు కూడా ఇంకా లాకౌట్ ఓపెన్ కాలేదు. త్వరలో ఓపెన్ కాబోతుంది. కానీ ఆదేశంగా అన్ని రకాలుగా దాదాపు అన్ని రంగాల వారికి 20 లక్షల కోట్ల ప్యాకేజ్ కూడా ప్రకటించడం జరిగింది. ఇదంతా కూడా మనందరికీ తెలిసిన విషయమే. దానికి అనుగుణంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము ఆంధ్ర రాష్ట్రంలో కూడా వ్యాధి ప్రబలకుండా కేవలం అంతా 55 మందితో మరణాలే సంభవించాయి రాష్ట్రం అంతా కలిసి కూడా. ఈరోజు కాకపోతే కొంచెం కర్నూలు జిల్లాలో కొద్దిగా ఎక్కువ ఉండింది. అది కూడా నంద్యాల మొత్తం తగ్గిపోయింది. కేవలం 5 మంది మాత్రమే ఇప్పుడు యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాబట్టి అవి కూడా అయిపోతాయి. మనకు కరోనా వ్యాధి నిర్మూలనకు ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు, ప్రియతమ నాయకులు ఎంపీ గారు కోట్ల బ్రహ్మానందరెడ్డి గారు మరియు ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఎంతో శ్రద్ధ తీసుకొని ప్రతి క్షణము ఈ 2 నెలలు మేము చూస్తున్నాం. ఒక సైనికుడి వల్లే వాళ్ళు ప్రతి చోట తిరుగుతూ వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు మనందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి. పూర్తి ఏమిటంటే దీంట్లో మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అయితేనేమి, మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కూడా బాగా చాలా శ్రద్ధగా పనులు చేస్తూ అందరికి కూడా ఈ మహమ్మారి నుండి కాపాడడం కూడా జరిగింది. లాకౌట్లు కూడా బాగా చాలా పకడ్బందీగా నంద్యాలలో అమలు పరిచారు. కాబట్టి ఇటువంటి తరుణంలో మనం అందరం కూడా ఏకీభావంతో ఉండాలి. నంద్యాల మత సామరస్యానికి ప్రతీక ఎప్పుడు కూడా హిందూ ముస్లిం బాయి అనే విధంగానే మేము ఉంటున్నాము. ఇప్పటికి కూడా ఉన్నాము కూడా మేము. కాబట్టి ఎందుకంటే మా దాంట్లో కూడా పనిచేసే వాళ్ళు నా దగ్గర 5 మంది ముస్లింలు దాదాపు 30 ఏళ్ళ నుండి పనిచేస్తున్నారు. కాబట్టి ఆ నమ్మకంతోనే మనం కూర్చున్నాం. కాబట్టి నంద్యాలలో అయితే అటువంటిది ఏం లేదు. కాబట్టి ఈ మహమ్మారిలో చాలా మంది 42 వార్డుల ప్రజానీకానికి కూడా ఈ కిట్లు ఏదో
అన్నదానము ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారంటే ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు క్యాండిడేట్ తప్ప ఎవరు కూడా సహాయపడిన పాపాన పోలేదని చెప్పేసి మీకు అందరికీ వినవిస్తున్నాను. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈరోజు మా వార్డులో నవమాన్ కుమారుడు తమ్ముడు కుమారుడు ఈ కిట్టు పంపడం జరుగుతూ ఉంది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి తరుణంలోనే మనం ఏదైనా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇటువంటి పరిణామాన్ని మళ్ళా మనకు పునరావృతం కాకుండా దీన్ని జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు మనకు ఇటువంటి మన నంద్యాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, పార్లమెంట్ నియోజకవర్గానికి పోచా బ్రహ్మానందరెడ్డి గారు కూడా ఉండడం కూడా మనందరి కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అదృష్టం అని చెప్పేసి కూడా మీకు విన్నవిస్తున్నాను. కాబట్టి ఈరోజు ఇంకా ఎవరైనా ఇంకా త్వరలో ఇంకేముంది 3-4 రోజుల్లో లాక్డౌన్ కూడా ఎత్తివేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా సహాయ సహకారాలు రంజాన్ పండుగ అంటే పెద్ద పండుగ అందరికీ. కాబట్టి మనం అందరూ కూడా మేమందరం కూడా సేవ చేసినాం కొంత. కాబట్టి ఈరోజు ఈ రకం లాస్ట్ రోజు అందరికీ అందుబాటులో వచ్చేటట్టు నవమాన్ గారు చర్య తీసుకున్నారు. ఎందుకంటే రేపు పండుగ జరుపుకుంటారంటే ఆయన పేరే వస్తారు. ఇప్పుడు ముందు తిన్నోళ్ళది ఎవరిగా పోతుంది అది. కాబట్టి ఆయన దీన్ని జ్ఞాపకం ముందుకెళ్ళేటట్టు పెట్టాడు. కాబట్టి 42 వార్డుల ప్రజలు కూడా దీన్ని గుర్తుంచుకొని అన్ని కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం కూడా ప్రజలకు అందేలాగున ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా అందరికీ ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో 42 వార్డుల ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి 42 వార్డులు కూడా ఏకగ్రీవంగా వైఎస్ఆర్సీపీ స్థానాన్ని సంపాదించేటట్లు అందరూ కూడా తోడ్పడాలని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి 42 వార్డులు గెలుచుకుంటే మన నంద్యాల కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఒక క్రెడిట్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రెడ్డి గారికి అలాగే వేదిక నుండి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు అందరం చాలా సంతోషించదగిన రోజు. ఎందుకంటే మన నంద్యాల పట్టణ ప్రజలు, నంద్యాల పార్లమెంటు ప్రజలు ఎన్నుకున్నటువంటి మన పోచా బ్రహ్మానందరెడ్డి గారు, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ఎన్నిక కావడం ఈ రోజే జరిగింది. ఈ రోజుకి కరెక్ట్ గా సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ యొక్క మన పార్టీ నాయకుడు ఆదేశించిన మేరకు ఏదో సేవా కార్యక్రమాలను చేపట్టవలసిందిగా కోరడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ వార్డుకు పోటీ చేస్తున్నటువంటి తమీం గారు 1500 కిట్లను రంజాన్ తోఫా కింద అందజేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు గత 60 రోజుల నుంచి ఎంతో మంది అన్ని వార్డులకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ ఇంకా దాతలు కానీ చాలా మంది చాలా రకాలుగా ప్రజలను ఆదుకోవడం జరిగింది. ఇంకా ఒక వారం రోజులుంటే కూడా దీని మీద ఏదో ఒక పరిష్కారం దొరికే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కరోనా కాలంలో ఇంకా కొద్ది రోజుల పాటు ఈ కష్టాన్ని మనం కూడా అందరం సంతోషంగా అంగీకరించి కరోనా మహమ్మారిని మనం తరిమేస్తాము నంద్యాల నుంచి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమంలో అందరం కూడా ఒక ప్రతిజ్ఞలాగా మనం చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజు ఈ వార్డులో తమీం గారు చేపట్టినటువంటి ఈ యొక్క రంజాన్ తోఫా కిట్లను ప్రతి ఒక్కరికి అందజేయవలసిందిగా వారిని కోరడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనము ఈ సంవత్సర కాలంలో మన ముఖ్యమంత్రి గారు మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టినటువంటి నవరత్నాలు అయితేనేమి, సచివాలయ వ్యవస్థ అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, ఆరోగ్య క్లినిక్లు అయితేనేమి అన్నిటి కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ముందుండి ప్రతి ఒక్కటి ఇంత కరోనా మహమ్మారికి ఎదుర్కొన్నా గానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు డోర్ స్టెప్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే మనకు మనం ఏర్పరచుకున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థనే కారణం అని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా వాలంటీర్ల వ్యవస్థ ఈ యొక్క కరోనా కాలంలో మహమ్మారిలో ప్రతి ఒక్కరూ పోరాటం చేసిన విధంగా కార్యకర్తలు పనిచేశారు. ముఖ్యంగా వాలంటీర్లు అన్ని రకాలుగా ప్రజలను ఆదుకున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
అలాగే మిగతా పట్టణంలో ఉన్నటువంటి పోలీసు వారికి అయితేనేమి, మున్సిపాలిటీ వారికి అయితే కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్న సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది. రంజాన్ తోఫా ఇంటింటికి ఇవ్వడం. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఏమిటి సేవ అని ఒకసారి ఆలోచిస్తే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మన పురాణాలు ఏం చెప్తాయంటే అందువలన లేడు ఎందెందు చూసినా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అని అంటారు. ఎలా ఉంటాడు అంటే ఎవరు ఈ విధంగా ఉంటాడని చెప్పలేక దాన్ని జనరలైజ్ చేసి దైవం మానవ రూపేణ మనుషులోనే దైవం ఉన్నాడు కాబట్టి మానవుని సేవ చేస్తే మానవుని సేవ చేసినట్టే స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మన నంద్యాలలో మన నాయకుడు శిల్ప ఫ్యామిలీ అయితేనేమి, మన ఎంపీ గారి వాళ్ళ ఫ్యామిలీ అయితేనేమి సేవకు ప్రతిరూపాలని మాత్రం చెప్పక తప్పదు. అటువంటి ముఖ్య నాయకులు మనకు నిజంగా నంద్యాలకు ఒక అదృష్టం. ఈ నాయకులకు వాళ్ళు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వము, సేవా తత్వం ఉన్నటువంటి వాళ్ళను మనం ఎన్నుకున్నాము. అది నిజంగా మన యొక్క అదృష్టం అని చెప్పాలి. అదే సేవా తత్వంతో ఆ స్ఫూర్తితో ఈరోజు మన నవమాన్ సార్ గారి ఫ్యామిలీ తరఫున సమీం గారు ఈ సేవా కార్యక్రమాన్ని ఈ రంజాన్ యొక్క టైంలో అన్ని రంజాన్లకు ఈ రంజాన్కు చాలా తేడా ఉంది. ఈ రంజాన్కు పేదల చేతిలో డబ్బులు లేవు, ఆకలి మంటలు ఉన్నాయి, పండగ ఎలా జరుపుకోవాలనేటువంటి ఒక సమస్యలో ఉన్నటువంటి రంజాన్ ఇది. ఇటువంటి రంజాన్లో ఒక మంచి కార్యక్రమాన్ని, ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సమీం గారికి అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా సమీం ఒక యువకుడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగనన్న కూడా యువకులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో మనం తెలుసుకోవాలి. ఆయన దృష్టిలో యూత్ ఈజ్ ది వెల్త్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి ఒక స్లోగన్తో ముందుకు పోతున్నాడు జగనన్న. దేశ సంపద ఎక్కడో లేదు, యువతులలోనే ఉంది సంపద అనేది. వాళ్ళ పైకి వచ్చినప్పుడే దేశం బాగుపడుతుంది అనేటువంటి తపనలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మన నాయకుడు కొంచెం బ్రహ్మానందరెడ్డి గారు అయితేనేమి, ఎమ్మెల్యే రవిచంద్ర కృష్ణారెడ్డి గారు అయితేనేమి ఒక మంచి యువకుడిని ఎన్నుకోవడం నిజంగా ఈ చాన్బాడకు ఒక అదృష్టం అని చెప్పాలి. ఇటువంటి తరుణంలో ఈ అవకాశాన్ని మనము ఒడిచిపట్టుకుని సమీం గారిని కౌన్సిలర్గా చూడగలిగినామంటే ఆ రోజు ఈ చాన్బాడకు ఏ విధంగా సేవ చేయాలో అన్ని సేవలు సమీం గారు ఖచ్చితంగా నెరవేరుస్తారని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కూడా వారు తోచిన విధంగా సహాయకారాలు అందిస్తూ వస్తున్నారు. ఈ కరోనా వైపరీత్యం ఇబ్బందుల గురైన బాధితులందరికీ కూడా. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మన సమీమన్న గారు వారు జగదీష్ రెడ్డి గారి వేదిక మీద రావాల్సి కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసినామండి పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ 1వ సంవత్సరం పూర్తి చేస్తున్నాము. దానికి సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
అదేవిధంగా ఈరోజు మా వార్డులో 1500 మందికి నిత్యావసరాల సరుకులు అందజేయాలని, వారు అందరూ పండుగ చేసుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. కార్యక్రమాన్ని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంకి వచ్చిన మన ఎంపీ గారికి, మన చైర్మన్ కేపరావు గారికి, రాజారాం గారికి, జగదీష్ రెడ్డి గారికి, మన చాన్బాడ ఇన్ఛార్జ్ రాబోయే కౌన్సిలర్ ప్రవీణ్ గారికి, ఇక్కడ వచ్చేసిన చైర్మన్ గారికి, మీడియా మిత్రులకు, చాన్బాడ వాసులకు అందరికీ నమస్కరిస్తూ ఈ పుణ్య కార్యక్రమంకి వచ్చేసిన మన ఎంపీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు మన పార్టీ వైసీపీ పార్టీ ఈరోజు 1 year పూర్తి చేసుకున్నందుకు ఈ సందర్భంగా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మన సంతోషంగా పంచుకున్నందుకు. మిత్రులారా, నేను ఎక్కువ మాట్లాడకుండా ఎట్లా అంటే చిన్న ఒక మన చాన్బాడ పొలిటికల్ హిస్టరీ మీకు చెప్పి ఈ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నాను. చాన్బాడ వాసులు ఎట్లా అంటే సార్, ముందు నుంచి చాన్బాడ అంటే ఒక పొలిటికల్ హిస్టరీ ఉంది, ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే ఇక్కడ చాన్బాడలో ఉన్న వాళ్ళు ప్రజలు కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇప్పుడే కాదు, కనీసం అంటే 60-70 సంవత్సరాల నుంచి ఒక మంచి కార్యక్రమం చేసుకుని మంచి ప్రజాసేవ చేసే కార్యక్రమం మన చాన్బాడ నుంచి మొదలైనవి. నిజంగా చెప్పాలంటే మన చాన్బాడ హిస్టరీ ఎట్లా ఉంది అంటే, మన ఆత్మకూరు నాగభూషణ్ గారు కూడా 4వ వార్డులోనే వస్తారు. వాళ్ళు 5 సార్లు ఇక్కడ చైర్మన్ అయ్యారు. అలాగే శివసేన్ గారు అని మీకు అందరికీ తెలుసు, ఈజ్ ఏ డైనామిక్ కౌన్సిలర్ ఇన్ నంద్యాల. ఒక చాన్బాడలో ఆయన కనీసం అంటే 2 సార్లు చేశారు. అలాగే మా తాత గారు 3 సార్లు చేశారు. మా తాత గారు మియా సోదరుడి వాళ్ళు చేశారు. ఇట్లాంటి పెద్దలు చాలా ప్రజాసేవ కోసమే ఇక్కడ అంకితం చేసిన నాయకులు ఉన్నారు. ఇలాగే ఇట్లాంటి చాన్బాడలో మన పెద్ద పెద్ద మినిస్టర్లు అయినారు, ఇక్కడ చైర్మన్ కూడా అయినారు. ఫారూక్ గారు కూడా ఆయన రాజకీయ చరిత్ర ఈ చాన్బాడ నుంచి మొదలైంది. అలాగే మన నోమాన్ గారు కూడా కౌన్సిలర్ అయ్యి చైర్మన్ గా దిగారు. అలాగే దేవదేవాల నేను కూడా ఈ చాన్బాడ నుంచి 2 సార్లు గెలిపినాను. ఇవన్నీ ప్రజాసేవ నాయకులు వచ్చినా కానీ ప్రజాసేవ కోసమే ప్రజలకు అంకితమయ్యే ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తారు. ఆ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన కాబోయే కౌన్సిలర్ డైరెక్ట్ గా చెప్తున్నాను, 20 కాకండి, మన సమీం గారు కూడా ఇట్లాంటి సేవా సేవలు చేసినందుకు చాలా సంతోషం. ఇవన్నీ నేను ఎందుకు చెప్పుతున్నానంటే, ఇప్పుడు వచ్చే గేమ్స్ పిల్లలకి ఆదర్శంగా ఉండాలని ఇవన్నీ చెప్తున్నాను నేను. ఇప్పుడు నాకు కూడా ఈ కౌన్సిలర్ మొన్న కూడా సార్ మన ఎమ్మెల్యే గారు కానీ, సింహమంత్రి గారు, ఎంపీ గారు నాకే ఆఫర్ చేశారు టికెట్. కానీ రాజశంకర్ గారు ఇప్పుడు సతీశంకర్ రెడ్డి గారు రావాల్సిన కోరుతున్నాం. నాకు ఆఫర్ చేస్తే మన కోసంలో ఏముంటే బాగుంటుంది. అందువల్ల నాకు కూడా ఇప్పుడు 60 సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి ఒక యంగ్ ఇస్తానికి ఇస్తే బాగుంటుంది అంటే అప్పుడు మన సమీం గారికి ఆయన డిక్లేర్ చేశారు. వీళ్ళు చేస్తే యాక్టివ్ గా పని చేస్తారు, ప్రజల సేవ బాగా చేస్తారని మేము కూడా డిసైడ్ చేశాము. అలాగే ఇట్లాంటి పనులు చేసినందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాము. మరో మన పార్టీ అధినేతలకు, పార్టీ నాయకులకు, మన ఎంపీ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పండుగతో కాకుండా కనీసం 15 రోజులు ఈ రోజు ఈ సరుకు పనికి వచ్చినట్టు తయారు చేశారు. అలాగే నేను కరీం గారు కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మాట వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్న సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా మంచి కార్యక్రమం జరుగుతాం. రంజాన్ తోఫా ఇంటింటికి ఇవ్వడం. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఏమిటి సేవ అని ఒకసారి ఆలోచిస్తే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే, మన పురాణాలు ఏం చెప్తాయంటే, అందువలన లేడు ఎందెందు చూసినా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అని అంటారు. ఎలాగుంటాడు అంటే
ఎవరు ఈ విధంగా ఉంటాడని చెప్పలేక దాన్ని జనరలైజ్ చేసి దైవం మానవ రూపేణ మనుషులోనే దైవం ఉన్నాడు కాబట్టి మానవుడిని సేవ చేస్తే మానవుని సేవ చేసినట్టే ఒక స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మన నంద్యాలలో మన నాయకుడు శిల్ప ఫ్యామిలీ అయితేనేమి, మన ఎంపీ గారి వాళ్ళ ఫ్యామిలీ అయితేనేమి సేవకు ప్రతిరూపాలని మాత్రం చెప్పక తప్పదు. అటువంటి ముఖ్య నాయకులు మనకు నిజంగా నంద్యాలకు ఒక అదృష్టం. ఈ నాయకులకు వాళ్ళు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వము, సేవా తత్వం ఉన్నటువంటి వాళ్ళను మనం ఎన్నుకున్నాము. అది నిజంగా మన యొక్క అదృష్టం అని చెప్పాలి. అదే సేవా తత్వంతో ఆ స్ఫూర్తితో ఈరోజు మన నవమాన్ సార్ గారి ఫ్యామిలీ తరఫున సమీం గారు ఈ సేవా కార్యక్రమాన్ని ఈ రంజాన్ యొక్క టైంలో అన్ని రంజాన్లకు ఈ రంజాన్కు చాలా తేడా ఉంది. ఈ రంజాన్కు పేదల చేతిలో డబ్బులు లేవు, ఆకలి మంటలు ఉన్నాయి, పండగ ఎలా జరుపుకోవాలనేటువంటి ఒక సమస్యలో ఉన్నటువంటి రంజాన్ ఇది. ఇటువంటి రంజాన్లో ఒక మంచి కార్యక్రమాన్ని, ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సమీం గారికి అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా సమీం ఒక యువకుడు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగనన్న కూడా యువకులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో మనం తెలుసుకోవాలి. ఆయన దృష్టిలో యూత్ ఈజ్ ది వెల్త్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి ఒక స్లోగన్తో ముందుకు పోతున్నాడు జగనన్న. దేశ సంపద ఎక్కడో లేదు, యువతులలోనే ఉంది సంపద అనేది. వాళ్ళు పైకి వచ్చినప్పుడే దేశం బాగుపడుతుంది అనేటువంటి తపనలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మన నాయకుడు కొంచెం బ్రహ్మానంద రెడ్డి గారు అయితేనేమి, ఎమ్మెల్యే రవిచంద్ర కృష్ణారెడ్డి గారు అయితేనేమి ఒక మంచి యువకుడిని ఎన్నుకోవడం నిజంగా ఈ చాన్బాడకు ఒక అదృష్టం అని చెప్పాలి. ఇటువంటి తరుణంలో ఈ అవకాశాన్ని మనము ఒడిచిపట్టుకుని సమీం గారిని కౌన్సిలర్గా చూడగలిగినామంటే ఆ రోజు ఈ చాన్బాడకు ఏ విధంగా సేవ చేయాలో అన్ని సేవలు సమీం గారు ఖచ్చితంగా నెరవేరుస్తారని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా రాబోయే 2 రోజుల్లో మనము రంజాన్ పండుగ జరుపుకోబోతున్నాం. అందుకు ముందుగా నంద్యాల పట్టణ ముస్లిం సోదరులందరికీ నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మనము ఇటువంటి రంజాన్ పండుగను ఎప్పుడు చూడలేమేమో అనిపిస్తుంది. ఎందుకంటే చరిత్రలో ఇంతవరకు రానటువంటి రంజాన్ ఇది. ప్రతి ఒక్కరూ ఎవరి ఇళ్లలో వాళ్ళ తమన్యుల్లో తాము ప్రార్థన చేసుకుంటూ పవిత్రంగా గడిపే రంజాన్ మనం భవిష్యత్తులో కూడా చూడకూడదని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ నమాజ్ను ప్రతి ఒక్కరూ మసీదులో చేసుకొని ఒకరికొకరు ఆప్యాయంగా శుభాకాంక్షలు చెప్పుకునే రంజాన్ పండుగ ఈ విధంగా ఈ కరోనా వ్యాధి వల్ల మనము ఎవరిలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ దూరంగా ఉంటూ ఈ విధంగా గడపడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి సమయంలో ఈ యొక్క రంజాన్ కిట్ల పంపిణీ అనేది చాలా మంచి ఉద్దేశం. ఒక కొటేషన్ ఉంది, ప్రార్థించే నిజంగా చెప్పాలంటే ఒక నంద్యాలలో సేవాభావం, సేవా దృక్పథం అనేది మొట్టమొదటిగా మనకు తెచ్చింది ఏమంటే మన ఎమ్మెల్యే ఫ్యామిలీ నుంచి, అంటే శిల్ప ఫ్యామిలీ నుంచి కానీ లేదా మన పోచ బ్రహ్మానందరి ఫ్యామిలీ నుంచి కానీ వీళ్ళ నుంచి సేవాగుణం ఏంటి అనేది ప్రతి ఒక్కరూ వాళ్ళ ద్వారానే తెలియపరిచారు. ఎందుకంటే ఆయన శిల్ప సేవా సమితిని బట్టి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పేద ప్రజలకు ఎన్నో విధాలుగా
మహిళలకైతే లోన్లు నంది బ్యాంక్ అని చెప్పేసి లోన్లు ఇవ్వడం కానీ, శిల్ప బ్యాంక్ అని లోన్లు ఇవ్వడము, ఇది ఇవ్వడము, వాళ్ళని చైతన్యపరచడము, అదేవిధంగా మిగతా అనేక కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొని సేవ నిరతి అంటే ఏమో తెలియపరిచారు. అదేవిధంగా ఈరోజు చాంద్వాడలో మన కౌన్సిలర్ గా నిలబడుతున్నటువంటి సమీర్ బాషా గారు వారు ఈ యొక్క రంజాన్ సందర్భంగా పేద ప్రజలందరికీ ఈ రంజాన్ కిట్లను ఇవ్వడం జరుగుతుంది. ఈ రంజాన్ కిట్ల ద్వారా అందరూ మంచిగా పండుగ చేసుకోవాలి, మంచిగా ఉండాలి అనే సందేశంతో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ కరోనా వ్యాధి ఏ విధంగా సోకుతుందో అది కరోనా వ్యాధి మనతోనే ఉంటుంది, మనతోనే సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి మనం చేసుకోవాల్సిన రూల్స్ ఏమి, నియమ నిబంధనలు ఏమి పాటించాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది. మనలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాల్సింది అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పాడు. అదేవిధంగా తరచుగా చేతులు శుభ్రపరచుకోవాలని చెప్పాడు. కాబట్టి ఈ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ మనం ఈ లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ.